జర్నలిస్టుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో నిరసన వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని నినాదాలు చేశారు. అరెస్టులను ఖండిస్తూ వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బత్తుల రాకేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని అన్నారు. ఎన్టీవీ జర్నలిస్టులను ఇంట్లోకి దొరబడి టెర్రరిస్టుల వల్ల అరెస్ట్ చేయడం చాలా దారుణం. దీన్ని తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులను ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై చట్టరీత్యా నేరం. నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఇంట్లోకి త్వరపడి కుటుంబాలను వేధించడం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని జర్నలిస్టులను విడుదల చేయాలని కోరుతున్నాం. నిన్న అర్ధరాత్రి ఏదైతే ఎన్టీవీ సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఏమైనా సమస్య కానీ ఏదైనా తప్పుడు వార్త ఉంటే దాన్ని విచారణలో భాగంగా వారికి నోటీసులు అందజేసి తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా ఒక టెర్రరిస్టులాగా దొంగల్లాగా రాత్రి ఇంట్లో చొరబడి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న మహిళలను ఇబ్బంది పడేలా బాధపడేలా వ్యవహరించి అక్రమ అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ పెద్దలు కానీ ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా, ముఖ్యంగా జర్నలిస్టుల కుటుంబాలను వేధించకుండా వారు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ ఎంతో సేవలు చేస్తున్న జర్నలిస్టులను ఇలా కావడం చాలా బాధాకరం. దీనిని మేము తిమ్మాపూరు ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.